ఏంటంత అర్జెంటు? బయటికి వెళ్దాం పదా. బయటికా? ఇప్పుడు బయటికి నాకు 10 minutes లో కాల్ ఉంది. అబ్బా అంతలో వచ్చేద్దాం పదా. దీనికోసం అర్జెంట్ అని చెప్పి నన్ను తీసుకొచ్చింది. ఈ క్లైమేట్ లో పునుగులు తింటే చాలా బాగుంటుంది. నువ్వు కూడా తిను. వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. నువ్వు ఈ రోజు జంక్ ఫుడ్ మానేస్తున్నావు అంతే. నన్ను మాత్రం జంక్ ఫుడ్ మానేయమని చెప్తావు, నువ్వు మాత్రం సిగరెట్ మందు మానవు. 5 నిమిషాలు కాలేదు నేను చెప్పేసి వెళ్ళి అప్పుడే బర్గర్ తింటాను. అంటే నువ్వు చెప్పకముందే ఆర్డర్ పెట్టేశాను, ఎలాగో వేస్ట్ అయిపోతుంది కదా అని తినేస్తున్నాను. జంక్ ఫుడ్ వద్దని. పానీపూరిలో ఉంటుంది, అదేమన్నా జంక్ ఫుడ్డా? పానీపూరి అంతే. పద పద తినొద్దాం పద. నీకన్నా ఏదైనా కుక్క పిల్లని పెంచుకొని దానికి చెప్తే ఖచ్చితంగా ఏంటది మాట. ఈ మధ్య తెగ తింటున్నాను. రేపటి నుంచి మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి. యూట్యూబ్ లో మంచి వీడియోస్ చూసి ఒక ప్లాన్ రాసుకుంటాను. ఇక నుంచి దాన్ని ఫాలో అయిపోతాను. ఫిట్నెస్ సూర్యానా? పేర్లోనే ఫిట్ ఉందంటే మంచి డైట్ ప్లాన్ చెప్తాడేమో, చూద్దాం. హలో గైస్, నేను మీ ఫిట్నెస్ సూర్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫిట్గా ఉండరా తమ్ముడు. అందరూ నన్ను కామెంట్స్ లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫిట్గా ఎలా ఉండాలి. దానికి మనం ముఖ్యంగా చేయాల్సింది డైట్. ఫస్ట్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఒక నిమ్మకాయ రసం తాగాలి. నిమ్మరసమా? ఇది ఎక్కడో విన్నానే. ఓ, అందుకేనా బాలయ్య బాబు నిమ్మరసం తాగేది? సరే, ముందు ఇది రాద్దాం. ఆఫ్టర్నూన్ ఒక 12:31కి సింగిల్ చపాతీ తినండి, కర్రీ ఏమొద్దు. మధ్యాహ్నం ఒక్క చపాతీనా? ఒక్క చపాతీ ఎలా తినేది? అది వితౌట్ కర్రీ అంట. అలాగే నైట్ మళ్ళీ ఒక సింగిల్ చపాతీ తినండి. మళ్ళీ నైట్ 1 చపాతీయేనా? ఇప్పుడు కర్రీ వేసుకోండి, పర్లేదు. ఓ, కర్రీ వేసుకోవచ్చా? సరే సరే, చపాతీ విత్ కర్రీ. అమ్మయ్య, పోన్లే. సో ఫస్ట్ ఈ డైట్ ఫాలో అయ్యాక ఆటోమేటిక్ గా కౌ కంట్రోల్లోకి వస్తుంది. దాని తర్వాత ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి వార్మప్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ ఏం చేయాలో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసుకుందాం. సర్లే. ముఖ్యంగా జంక్ ఫుడ్ తినొద్దు, లైక్ పిజ్జాస్, బర్గర్స్. బయట బండి మీద పునుగులు వేస్తారే, అవి అస్సలు తినొద్దు, సరేనా? ఓకే, బాయ్. పునుగులు తినకూడదా? పునుగులా? బయట క్లైమేట్ చాలా బాగుంది, వర్షం పడేలా కూడా ఉంది. వీడేమో ఇప్పుడే పునుగులు గుర్తు చేశాడే. సర్లే, డైట్ రేపటి నుంచి కదా, ఈ రోజు లాగించేద్దాం. ఆ బగ్ గురించి తెలుసు రాహుల్, నువ్వేం టెన్షన్ పడుకునే మేనేజ్ చేసా కదా క్లయింట్తో, సరేనా? 10 minutes లో నా కాల్. ఓకే ఓకే, ఒక్క నిమిషం రాహుల్. హలో రవి, అర్జెంట్గా ఒకసారి బయటికి రావా? అర్జెంటా? ఏమైంది? ప్లీజ్ అర్జెంట్ చెప్తున్నాగా, బయటికి రా. వస్తున్నా, ఒక్క నిమిషం. ఏంటంత అర్జెంటు? బయటికి వెళ్దాం పదా. బయటికా? ఇప్పుడు బయటికి నాకు 10 minutes లో కాల్ ఉంది. అబ్బా అంతలో వచ్చేద్దాం పదా. అస్సలు కుదరదు నాకు. పద 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 పద. అరే పద వెళ్దాం, తొందరగా. ఇంత అర్జెంట్ ఏమైంటది? 10 minutes లో వచ్చేద్దాం, బండితి. కాల్స్ ఎప్పుడు ఉండవే, కానీ ఇలాంటి క్లైమేట్ మళ్ళీ వస్తుందా చెప్పు? ఇలాంటి క్లైమేట్ దీనికి సడన్ గా రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ రాత్రి ఎక్కువ ఖాళీ ఉంది, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. పద పద. రొమాంటిక్ రైడ్ ఇది. ఇక్కడే అక్కడ ఇది రొమాంటిక్ ప్లేస్ ఏంటి? అయినా హైదరాబాద్ లో అంత రొమాంటిక్ ప్లేస్ ఏముంది? అక్క, ఒక ప్లేట్ పునుగులు ఇస్తారా? ప్రతిసారి దీన్ని నమ్మి మోసపోతున్నాను. అయినా దీనికి రొమాంటిక్ థాట్ వస్తుంది అనుకున్నాను చూడు. థాంక్స్. ఏంటే, నాకు అక్కడ ఇంపార్టెంట్ కాల్ ఉందంటే నువ్వు ఇక్కడ పునుగులు తింటున్నావా? దీనికోసం అర్జెంట్ అని చెప్పి నన్ను తీసుకొచ్చింది. ఈ క్లైమేట్ లో పునుగులు తింటే చాలా బాగుంటుంది, నువ్వు కూడా తిను. ప్రతిసారి మోసపోతున్నాను. నాకొద్దు, నువ్వు తిని. కాల్ టైం అయిపోతుంది, తొందరగా తింటే వెళ్దాం. వెళ్దాం వెళ్దాం, ఆగు. నువ్వు కూడా తినొచ్చు కదా. ఎంత నాకొద్దు, నువ్వు కానీ తొందరగా, నాకు కాల్ టైం అవుతుందంటే. ఎక్కడో చూసినట్టుంది. ఏం చెప్పాలి వీడికి?
హే, మీరు ఫిట్నెస్ సూర్య కదా? మన సబ్స్క్రైబర్లు అందరూ మన చుట్టూనే ఉన్నట్టున్నారు. అవునవును. ఆ, ఇందాకేనండి మీ వీడియో చూశాను. పునుగులు తినొద్దని చెప్పారు. హో, చూసారా? ఆ, అది విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పునుగులు తిందామా అని వచ్చేసాం మేము. ఫిట్నెస్ సూర్య ఫిట్ గా ఉండాలని చెప్తూ ఉంటాడు. తనే ఫిట్ గా ఉండాలని చెప్తాడా? మరేంటి ఎప్పుడు తోకనట్టు పునుగులు అట్ట తింటున్నాడు? అంటే దాని అర్థం అప్పుడప్పుడు తినొచ్చని. అప్పుడప్పుడు తినచ్చా? ఆ, సూర్య గారు అలాగే పిజ్జా బర్గర్స్ కూడా తినొచ్చండి? తినచ్చు. ఆహా, థ్యాంక్స్ అండి. వెళ్ళేటప్పుడు అవి కూడా తీసుకెళ్ళాం. ఇక్కడ నుంచి జంప్ అయిపోతే బెటర్. సరే అండి, బాయ్. ఈ చట్నీ కూడా ఎంత బాగుందో తెలుసా? వాడేం ఫిట్నెస్, ఇప్పుడే 2 ప్లేట్లు లాగిచ్చాడు. పాపం వీడియోలో తినొద్దనే చెప్పాడులే. నేనే ఈ క్లైమేట్ కి ఆగలేక తినేస్తున్నా. నాకు కాల్ టైం అయిపోతుంది, తొందర రావే స్వామి. ఎప్పుడు కాల్స్ కాల్స్ కాల్స్. పునుగులు తినాలంటే అదృష్టం ఉండాలి. ఎప్పుడు తెలుసుకుంటాడు? అది నేను నీ విషయంలో ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నా. ఏంటి? నువ్వు ఈరోజు నుంచి జంక్ ఫుడ్ మానేస్తున్నావు కదా, ఆ, స్ట్రిక్ట్ గా అదే ఫాలో అవ్వు సార్. ఎందుకంటే జంక్ ఫుడ్ తినడం అనేది చాలా వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. నువ్వు ఈరోజు జంక్ ఫుడ్ మానేస్తున్నావు అంతే. ఆ, నన్ను మాత్రం జంక్ ఫుడ్ మానేయమని చెప్తావు, నువ్వు మాత్రం సిగరెట్ మందు మానవు. సిగరెట్ ముందు అంటే అది అమ్మో తిరిగి నా మీదకే వస్తుంది అంటే. సరే, నేను కూడా ఈరోజు సిగరెట్ ముందు మానేస్తున్నాను. రేపటి నుంచి మనం జిమ్కి వెళ్తున్నాం, వర్కౌట్స్ చేస్తున్నాం, హెల్తీ డైట్ ఫాలో అవుతున్నాం. సరేనా? నీకు ఓకేనా? ఓకే. అది అమ్మో, ఇప్పుడు బర్గర్ ఆర్డర్ పెట్టాను, తెలిసిందంటే అయిపోతాను. హెల్తీగా ఉండడంలో తప్పేం లేదు. సరే, రేపటి నుంచి హెల్దీగా ప్లాన్ చేద్దాం. జంక్ ఫుడ్ ఓకే. సరే, లోపలికి వెళ్ళి వర్క్ చేసుకో. నీకోసం నేను సిగరెట్ మందు కూడా మానేస్తున్నా. సరేనా? హెల్దీగా ఉండాలి. ఇంక హుస్సేన్ బోల్ట్ లాగా పరిగెత్తాలి. ఎక్కడున్నాడో? ఇంకా 5 minutes. చూడలేదు కదా? అమ్మయ్యా. కేశవ్ మాత్రం ఒకటే ఇచ్చాడు. తప్పిస్తున్నారేంటో వీడు. బర్గర్ బాగుందా? నీ కొంచెం కూడా సిగ్గులేదు. ఇందాకే కనీసం 5 నిమిషాలు కాలేదు నేను చెప్పేసి వెళ్ళి అప్పుడే బర్గర్ తింటాను. అంటే నువ్వు చెప్పకముందే ఆర్డర్ పెట్టేశాను. ఎలాగో వేస్ట్ అయిపోతుంది కదా అని తినేస్తున్నాను. అయితే మాత్రం జంక్ ఫుడ్ తినకూడదు అనుకున్నాం కదా, మళ్ళీ సిగ్గు లేకుండా తింటున్నావేంటి? అయ్యో, ఈ జంక్ ఫుడ్ ఎవరు చెప్పారు రవి? ఆ జంక్ కాకుండా ఇంకేంటి? ఇది హెల్దీ ఫుడ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదేంటి? బన్ను. దీని మధ్యలో ఏమున్నాయి? క్యాప్సికమ్, ఆనియన్స్, టమోటోలు. సో వెజిటబుల్స్ ఉన్నాయి. దాని కింద ఏముంది? బన్ను. సో బన్ వెజిటబుల్స్ కలిపి హెల్దీనే కదా? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. దీంట్లో కన్ఫ్యూజన్ ఏముంది? హాస్పిటల్స్ లో డాక్టర్స్ చెప్తారు బన్ తినమని. అలాంటిది నేను వెజిటబుల్స్ కూడా కలిపి తింటున్నాను. ఇంకా ఎంత హెల్దీనో చూసుకో. అందరూ జంక్ ఫుడ్ అనే కదా అంటారు. అది తెలియని ఓల్డ్ పీపుల్ ఆ బర్గర్ అది ఏంటో తెలియక అలా అంటున్నారు. నువ్వు కూడా ఏంట్రవి? నువ్వు చెప్తుంటే నాకు కూడా అది హెల్దీ ఫుడ్ లాగే కనిపిస్తుంది. ఇట్స్ వెరీ హెల్దీ. ఓయ్, నేను జంక్ తింటున్నా అని చెప్పి నువ్వు మళ్ళీ మందు సిగరెట్ స్టార్ట్ చేయక చెప్తున్నా. మరి అంత జంక్ ఫుడ్ లాగా అనిపించట్లేదులే బర్గర్. కొంచెం తక్కువే, అంత అనిపించట్లేదు. జంక్ ఫుడ్ కాదులే. పైగా పైన అదేదో సీడ్స్ కూడా వేసారు కదా. సెసమే సీడ్స్ వెరీ హెల్దీ. జంక్ ఫుడ్ కాదు. నమ్మేసాడు పిచ్చోడు. అవునా? మా ఫ్రెండ్ నాని ఉన్నాడు కదా, వాడికి టైఫాయిడ్ వచ్చిందంట. అయ్యో, నీకు చెప్పినట్టే వాడికి చెప్తాంట. బయట ఆ పానీపూరిలో అవి ఇవి తినద్రా అని. వింటాడా? ఎండు పానీపూరియా? మనం కూడా వెళ్ళి పానీపూరి తినొద్దాం పదా. నీకేమైనా పిచ్చి? ఎప్పుడే కదా వాడు టైఫాయిడ్ వచ్చిందని చెప్తున్నాను, మళ్ళీ వెళ్ళి పానీపూరి తిన్నా ఉంటావు ఏంటి? ఆ అబ్బాయి ఎక్కడ తిన్నాడో? ఇక్కడ నాకు తెలిసిన అబ్బాయి హైజీనిక్ గానే చేస్తాడు, టేస్ట్ కూడా బాగుంటుంది. నిన్నే కదా అనుకున్నావు జంక్ ఫుడ్ అని. పానీపూరిలో ఉంటుంది, అదేమో జంక్ ఫుడ్డా? పానీపూరి పానీపూరి అంతే. పద పద తినొద్దాం, పద పద పద. చెప్తుంటావు. అన్నా, 1 ప్లేట్ పానీపూరి.
పానీపూరి అని ఉంటుంది, ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు, దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం ఖాళీ బూరుల్లో ఉంటాయి అన్నీ కూడాను, ఇంతంత గొట్టాలు. అదేమో చెదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం. ఇంకా వై అన్న. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాల ఓ పరమ పవిత్రం. అమ్మా, అమ్మయ్యా, ఫిట్నెస్ రోజు చెప్పిన ఎక్సర్సైజ్ అన్ని చేసేసాను. మార్నింగ్ నుంచి డైట్ ఫాలో అయ్యాను. ఇలాగే రోజు చేస్తే హెల్దీగా ఉంటాను. జిమ్ వేర్ ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదేంటి? పిజ్జా. ఈ రెస్టారెంట్ లో కానీ మీరు పిజ్జా తినలేదంటే మీ లైఫ్ లో ఒక మంచి టేస్ట్ మిస్ అవుతారు. అంత బాగుంటుందా? అవును, అయినా నేను డైట్ లో ఉన్నానుగా, నాకేం అవసరం లేదులే. మీరు డైట్ లో ఉన్నా కానీ ఇలాంటి టేస్ట్ మిస్ అయిపోతారు. నా మాట విని ఒక్కసారి ఆర్డర్ పెట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. అంత బాగుంటుందా? అవును. సరే, మార్నింగ్ నుంచి హెల్దీ ఫుడ్ తినాం కదా, ఈ ఒకసారికి ఆర్డర్ పెట్టుకుంటే ఏం కాదులే. రవి ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి తినేయచ్చు. ఆర్డర్ పెడదాం. ఆర్డర్ ప్లేస్డ్. పిజ్జా అంత బాగుంటుందా? చూద్దాం. నేను తినని పిజ్జానా? చూడ్డానికి బానే ఉందే. బానే ఉంది. నీకన్నా ఏదైనా కుక్క పిల్లని పెంచుకొని దానికి చెప్తే ఖచ్చితంగా ఏంటది మాట. అరే, ఎన్నిసార్లు చెప్పాను వద్దు అని. నేను మందు సిగరెట్ మానేశాను కదా, నువ్వు కనీసం ఆ జంక్ ఫుడ్ మానేలేవా? అది కాదు, అది రీల్లో. ఇది తినకపోతే ఇక నీ లైఫ్ వేస్ట్ అని చెప్పారు. అసలు దీని సంగతి ఏంటా అని ఆర్డర్ పెట్టుకున్నాను అంతే. రేపు ఇంకోటి చెప్తాడు, మళ్ళీ తింటావు. జంక్ ఫుడ్ తినద్దంటే నీకు అర్థం కావట్లేదు. అయ్యే, జంక్ ఫుడ్ కాదు రవి, హెల్దీ ఫుడ్. దీనిలో ఏముంటుంది చెప్పు? బ్రెడ్. నాకు ఆడియన్స్ కూడా బోరు కొట్టింది నువ్వు చెప్పే సొల్లిని. ఇట్లా కాదు. నీలాంటి వాళ్ళ కోసమే చాలా మంది వీడియోలు చేశారు. మీరందరూ అనుకుంటున్నారు స్మోకింగ్, డ్రింకింగ్ చాలా ప్రమాదకరమని. కానీ వాటితో సమానంగా ప్రమాదకరమైనది జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్ వల్ల మీకు కిడ్నీ సమస్యలు, హృదయ సంబంధిత వ్యాధులు, ఒబేసిటీ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా వీటిని పక్కన పెట్టండి. మీరు మానేయలేకపోతే కింద మా ఆశ్రమం నంబర్ ఇచ్చాం, అక్కడికి రండి, మేము చూసుకుంటాం. ఇక సెలవు. ఇదొక్క వీడియోనే కాదు, యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. వెళ్ళి చూడు, ఎంత డేంజరో తెలుస్తుంది. మందు సిగరెట్ ఎంత డేంజరో, జంక్ ఫుడ్ కూడా అంతే డేంజర్. నీకు అర్థం కావట్లా చెప్తుంటే ఎన్నిసార్లు. ఇంత చెప్పినా నువ్వు మారకపోతే నీ ఇష్టం. గుడ్, కిందకి రా. పీనట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చాను, తిందాం. సరేనా? అది డ్రై ఫ్రూట్స్. ఏదో చెప్తూనే ఉంటారులే, మనం తినేద్దాం. అసలు ఎన్న పోయిసావు.